ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ప్రముఖ చలనచిత్ర దర్శకులు పసుపులేటి వెంకటరమణ అర్హులని గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పటి వరకు ఖాళీగా ఉండటంతో సినీ రంగం అభివృద్ధి వెనుకబడుతోందని పేర్కొన్నారు. నాటక రంగం, సినిమా రంగాల్లో గత 4 దశాబ్దాలుగా కళామాత సేవ చేస్తున్న పసుపులేటి వెంకటరమణ ఈ పదవికి అన్ని విధాలా అర్హుడని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మధ్య ఛాంబర్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో మా ప్రియతమ దర్శకులు పసుపులేటి వెంకటరమణ గారి పేరు ఉండటం కూడా మేము చాలా ఆనందపడ్డాం. అయితే ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా 100% న్యాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం 50% కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు లేరు. ఎక్కడో దూర తీర ప్రాంతం నుంచి ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక తీరుగా ఆ యొక్క ఫంక్షన్లో కనపడటం వెళ్ళిపోవటం తప్ప ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాయని బిజీగా ఉండి బిజినెస్లో తలమునకలైనటువంటి వాళ్ళని కేటాయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎఫ్టీసీ చైర్మన్ పదవికి అర్థం కాదు కదా, ఉన్నది కూడా ఉపయోగం లేని పరిస్థితి. ఆ పదవి గుట్టిగా అలా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా కూడా అదే. అలా కాకుండా కులానికో ఏదో రికమెండేషన్కో అర్హత కాకుండా దీనికి సరైనటువంటి పదవి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే మా పసుపులేటి వెంకటరమణ గారు హైదరాబాద్లో అన్ని కార్డులు కలిగి అన్ని రచయితగా, అదేవిధంగా దర్శకుడిగా, నిర్మాతగా అనేక రంగాల్లో ఒక దాసరి గారి తర్వాత అన్ని రంగాల్లో అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మన పసుపులేటి వెంకటరమణ గారు. ఆయన గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్లోనే మన విజయవాడ బేసిక్ చేసుకొని ఆయన ఒంగోలు పట్టణం అయినప్పుడు కూడా విజయవాడ వాసిలాగా ఉంటూ ఇక్కడ అనేక సినిమాలు తీస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా అవకాశం కల్పించారు. అనేక మందిని డెవలప్ చేశారు. ఈ రోజున వాళ్ళు వచ్చేసి పెద్ద సినిమాల్లో వెలుగొందుతున్నారు. అలాంటి మహానుభావుడు చంద్రబాబు గారి కోసం, ఆయన ప్రభుత్వం కోసం, ఆయనకు ఉన్నటువంటి విజన్ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. ఈయన గారు 1999లో 2000లో ఆయన మీద ఒక బుక్ రాశారు, బయోపిక్ బుక్. ఆయన చేతే ఆవిష్కరించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 2000లో 2025లో కూడా నాటకాలు ప్రతి సంవత్సరం కూడా ఆడిస్తున్నారు. ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అందరూ కూడా ఎక్కడో కలెక్షన్ చేసి డొనేషన్స్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బులు కాదు, ఆయన సొంతంగా డబ్బులు తీసేసి ఇస్తున్నారు. ఇవాళ ₹1,00,000 కాదు, ఒక రకంగా చెప్పాలంటే ₹1,00,00,000 దాటింది. అన్ని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి పసుపులేటి వెంకటరమణ గారు. ఆయనలో అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి. అనేక మందిని డెవలప్ చేస్తున్నారు. ఒక సినిమా సంస్థను పెట్టేసి వాళ్ళ 1000 మంది ఆర్టిస్టులు కలిగేసి ఆయన చెబితే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఒక ధర్మచక్రం అని మూవీ తీశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం బయోపిక్గా తీసినటువంటి మూవీ ధర్మచక్రం. ఆ మూవీలో 5 పాటలు రాశారు. వెన్నుపోటు అని అందరూ అంటుంటారు. ఆ వెన్నుపోటుకు సంబంధించి దాని గురించి చాలా విశ్లేషణతో కూడినటువంటి పాటను రాశారు. ఆ పాటను వింటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకసారి జీవితంలో కూడా వెన్నుపోటని ఇంకొకసారి మాట్లాడటానికి వీల్లేని విధంగా ఆయన రాశారు. అలాంటి పాటలు దరిదాపు 6 పాటలు రాసి రికార్డ్ చేసి షూటింగ్ చేసి ఈ రోజున ధర్మచక్రం సినిమా ఎడిటింగ్లో ఉంది. త్వరలో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కావడానికి ఉంది. అంతేకాదండి, దాని యొక్క ఆడియో ఫంక్షన్ కూడా నరవారి పాలెంలో, అంటే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత ఊర్లోనే దాని యొక్క ఆడియో ఫంక్షన్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. మీకు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు గారు అంటే ఆయనకు ఉన్నటువంటి విద్యత అలాంటిది. మేము చూస్తున్నాం, గత 30 సంవత్సరాలుగా ఆయనతో పాటు మేము కలిసి తిరుగుతున్నాం. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆలోచన, ఆయన యొక్క విజన్ ఈయన గారికి చాలా ఇష్టం. దానికోసం ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చారు. అలాంటి మనిషి ఈ రోజున మన యొక్క ఎఫ్టీసీకి కరెక్ట్ సూటబుల్ పర్సన్. ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన గట్టి మనం ఒకవేళ సెలెక్ట్ చేయగలిగితే ఒక స్టేజీ ముందుకెళ్ళుద్ది. ఎఫ్టీసీ అంటే ఇలా ఉంటుంది, ఎఫ్టీసీ అంటే జనాలకి ఎలా అందుబాటులో ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన యొక్క పసుపులేటి వెంకటరమణ గారు చేస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం. అంతేకాదండి, మా యొక్క జాతీయ గ్రామీణ వైద్యుల యొక్క మన పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పసుపులేటి వెంకటరమణ గారికి ఇవ్వాలని మరీ మేము అందరం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రెస్ మీట్ హాజరైన వేదికన పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నాటక రంగం తెలుగుపై మక్కువతో ప్రవాసాంధ్రులమైన మేము బిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ విచ్చేసాం. ఈరోజు ఏంటంటే 35
దశాబ్దాలుగా వెంకటరమణ గారితో పసుపులేటి వెంకటరమణ గారితో మాకు అనుభవం ఉంది. నాటక రంగంలో మహారాజు పోషకులుగా ఆయన కళాకారులు తీర్చిదిద్దాలి, కళను బ్రతికించాలని చెప్పి ఆయన తపన చూసి ఆయనకి మేము ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం. ఎన్నో పిక్చర్లు చేసి ఎందరో ఆదరింబాలు పొంది తెలుగుదేశంలో బంగారు నందిలో అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమైన కాంపిటీషన్ ఏంటంటే నంది అవార్డ్స్. దానికి మిన్నగా ఈయన ₹1,00,000 బహుమతి ఇచ్చి నాటక రంగానికి సేవ చేసి ఆయన స్ఫూర్తితో మేము ఎన్నో పరిస్థితులు చేసి ప్రవాసాంధ్ర పాట అనేది ప్రవాసాంధ్ర థియేటర్ ఆర్ట్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆయన ఆధ్వర్యంలో మేము నాటక రంగంలో మన బొంబాయిలో, ఢిల్లీలో మరియు బెంగళూరు, ఆంధ్ర కాకుండా ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా పరిషత్తులు నిర్వహించి చేసిన ఘనత శ్రీ పసుపులేటి వెంకటరమణ గారికి. అలాంటి ఉత్తమమైన సేవలు అందించి ఎంతోమంది కళాకారులను తయారు చేసి సినీ పరిశ్రమ కూడా వాళ్ళని పరిచయం చేస్తూ ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉత్తమ అర్హులుగా మేము భావిస్తూ ఈరోజు మేము ఇక్కడికి హాజరయ్యి మీ ముందు నా వాణి విరమిస్తాను. థ్యాంక్ యూ అండి. దానికి రిలేటెడ్ ఏ పదవి ఇచ్చినా సరే దానికి పూర్తిగా న్యాయం చేసి కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనుషులు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. మరి అలాంటి పర్సన్ మరి పసుపులేటి వెంకటరమణ గారు దగ్గర ఉందనేది 100% నేను నమ్ముతున్నాను. ఎందు నిమిత్తం అంటే గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు క్యాబినెట్లో ప్రతి కౌంటర్ దగ్గర పసుపులేటి వెంకటరమణ గారి మెమోరాండం ఉంటుంది. రిలేటెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీ ఇన్ ద తెలుగు at the city of Vijayawada city in the organization position of the patient consent area region of the counter. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ఆయన కష్టపడి పనిచేసే తత్వానికి జస్టిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్కి, ఒక కమిటీకి, అది ఈసీ మెంబర్ అవనివ్వండి కాక, జనరల్ సెక్రటరీ అవ్వండి కాక, ప్రెసిడెంట్ అవ్వండి కాక, సాధారణ ఈసీ మెంబర్ కూడా పూర్తి బాధ్యత ఉంటుంది. అది పసుపులేటి వెంకటరమణ గారిది. ఆ ప్రిన్సెస్ క్రాస్ చేసి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎన్ని గ్రూపులన్నా క్రియేట్ చేసుకోండి కాక, క్రిటిసైజ్ అనేది చాలా పాయిజన్ లాంటిది. ఎందు నిమిత్తం అంటే వెంకటరమణ గారు సైలెంట్ సైనట్ లాంటి పర్సన్. అతను ఎప్పుడు బ్లాస్ట్ అంటాం, మూవీ బ్లాస్ట్ అంటాం. మూవీ బ్లాస్ట్ మీన్ లైక్ సౌండ్ వస్తుంది. ఈయన సైలెంట్ సైనట్ మీన్ లైక్ సౌండ్ లేకుండా బ్లాస్ట్ చేయగల పర్సన్ వెంకటరమణ గారు. దాని నిమిత్తం నేను ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటనేది పూర్తి సపోర్ట్ చేసి ఆయన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్గా చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా ముఖ్య అతిథులందరికీ, నా తోటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు నర్రా సునీత, గ్రామీణ వైద్యుల నేషనల్ ప్రధాన కార్యదర్శి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పసుపులేటి వెంకటరమణ సార్ అని ఆయనకి ఆ పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు జరుగుతుంది. గత 4 దశాబ్దాలుగా ఆయన సిటీలో కళామ తల్లిని నమ్ముకొని సేవలో చేస్తున్నారు. ఈ సేవలన్నిటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఆయనకు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వాలి.